అయిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? వెల్కమ్ బ్యాక్. బాపట్ల జిల్లా పట్టణంలోని 3వ వార్డు రాజీవ్ గాంధీ కాలనీలో 70 ఏళ్లుగా వీధి దీపాలు లేక ప్రజలు అంధకారంలో జీవిస్తున్న పరిస్థితికి రోటరీ క్లబ్ ఆఫ్ బాపట్ల వెలుగు నింపింది. కాలనీలోని సుమారు 50 కుటుంబాలు రాత్రి వేళ పురుగులు పాముల మధ్య భయంతో గడుపుతున్నామని స్థానికులు తెలిపారు. ఇక వారి అభ్యర్థనపై రోటరీ క్లబ్ ముందుకు వచ్చి వీధి దీపాలు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు వేజండ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ స్థానిక నేత బండి శ్రీనివాసరావు సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. రమేష్ గారి ఇంటి ఎదురుగా కొద్దిగా అప్పుగా ఉంటుంది. ఈరోజు స్థానిక రైల్పేట రాజీవ్ గాంధీ కాలనీ 3వ వార్డు నందు గిరిజనులు నివాసం ఉంటున్నటువంటి ఏరియాలో విద్యుత్ స్తంభాలు 6 ఏర్పాటు చేసి ఈ వైరు అది కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బండి శ్రీనివాస్ గారి వారు ప్రోత్సాహంతో ఈ ఏరియాకి ఎప్పటి నుంచో చీకట్లో ఉంటూ ఉన్నారు. వీరు చిత్తు కాగితాలు వేరుకుంటూ రిక్షాలు దొక్కుతూ జీవనం సాగిస్తూ ఉండేవారు. ఈ ఏరియాకి కావాల్సినటువంటి ఈ విద్యుత్తు ఇది మన బండి శ్రీనివాస్ గారు మున్సిపాలిటీలో వారిని మాట్లాడి డిఈ గారితో ఈ ఒక 6 స్తంభాలను కరెంటు వైర్ను ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ విషయం రోటరీ దృష్టికి తీసుకొచ్చిన మీదట ఈ 6 స్తంభాలకు కూడా కావాల్సినటువంటి లైట్లు రోటరీ ద్వారా మేము ఇచ్చేదానికి అధ్యక్షుడిగా యజన్ శ్రీనివాసరావు అయినటువంటి నేను మరియు కార్యదర్శి అయినటువంటి కొత్త ఆంజనేయవారి ప్రసాద్ గారి ఆర్థిక సహకారంతో ఈరోజు ఈ 6 లైట్లను మున్సిపాలిటీ వారి ద్వారా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి బండి శ్రీనివాస్ గారు మా దృష్టికి ఈ సమస్యను తీసుకొచ్చారు. మాకు సహకరించినటువంటి మా రోటరీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నేను అమ్మాయిని